మాది ఉప్పాడు కొత్తపల్లి కాబట్టి సముద్రం పక్కనే రోజు సముద్రం పక్కన ఉంటూ ఉంటే ఒక ఫిషర్ మ్యాన్ ఎటువంటి సేఫ్టీ లేకుండా దండమని సముద్రంలో దూకేసేవాడు బోట్లోంచి. నేను ఆ ఒడ్డు నుండి చూసే ఉండేవాడిని కాలేజీకి వెళ్తున్నప్పుడు. అరే ఈడు నేషనల్కి వెళ్తే ఒలింపిక్స్కి వెళ్తే మెడల్ తెస్తావాడు కదా అని ఫీల్ అయ్యేవాడిని నేను. అంటే ఆట అంటే భారతీయ జీవన విధానంలోనే ఆట ఒక భాగం అని చెప్పాలనుకున్నా. అందుకే గురువు క్యారెక్టర్ పెట్టుకున్నానండి. అందుకే హీరో మూట మోసి గిరేస్తే అది కుస్తీ బాంగిడి పొట్టని, వాటర్ మోస్తే ఇంకొకటని, ఇలా ప్రతి ఆటలోని అంటే భారతీయ జీవన విధానంలోనే ఆట ఉందని చెప్పాలనుకుని చాలా ప్రయత్నం చేసామన్నమాట అండి ఈ కథ. అంటే అలవోకగా ఏదో నార్మల్గా చెప్పేయచ్చండి, కమర్షియల్ ఫిల్మ్ చేసేయచ్చు. కానీ ఒక స్పోర్ట్స్ జోనర్లో అంటే ఇంకా చాలా విషయాలు అంటే ఒక మనిషికి ఒక వ్యవస్థకి గుర్తింపు ఎంత ఇంపార్టెంటో చెప్పాలనుకున్నామండి ఈ కథలో. అంటే ఎవరైనా సరే ఒక కుర్రోడు ఏడుస్తూ ఉన్నాడంటే, అప్పుడే పుట్టినాడు క్యారమని ఏడ్చాడంటే, నేను పుట్టానురా నన్ను గుర్తించండి రా అని ఏడుస్తూ ఉంటాడు ఆ సౌండ్. అంటే అలాంటి గుర్తింపు కోసం ఒక మనిషి ఎంత స్ట్రగుల్ చేస్తాడు తన ఊరు కోసం, తన ఊరు గుర్తింపు కోసం. అలాంటి ఒక మంచి మాట చెప్పాలనుకున్నమాట అండి.